ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. సుఖంగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచే దేవుని యందే నమ్మిక ఉంచాలి. మనం ధనికులమైన పేదవారమైన హెచ్చైన స్థానంలో ఉన్నవారమైన మనం ఎవరమైనప్పటికీ మన యొక్క నమ్మకము ఆ ప్రభు పైనే ఉంచాలని ఇక్కడ వాక్యం సెలవిచ్చబడుతుంది. మన యొక్క సామర్థ్యత పైన, మన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పైన అనేక సార్లు ఆధారపడతా ఉంటాం. మనకున్న డబ్బు మనకు భద్రత ఇస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాం, అనేకమైన ప్లాన్స్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రభు వాక్యం ఏమని చెప్పబడుతుంది అంటే, మనకు జీవమును ఊపిరిని సమస్తమును దయచే దేవుడు, ఆ జీవనాధారుడైన దేవుడు, ఆ అనోదకములు అనుగ్రహించే దేవుడు పైన మన నమ్మకం ఉంచాలి. ఎందుకంటే మన యొక్క భవిష్యత్ గురించి మనం చాలా ప్లాన్స్ వేసుకుంటూ ఉంటాం. ఎన్నో ఎల్ఐసీస్ లాంటివి, ఇన్వెస్ట్మెంట్స్ లాగా అన్నీ చేస్తూ ఉంటాం. కానీ సడన్గా వచ్చే పాండమిక్స్, సడన్గా వచ్చే ప్రకృతి వైపరీత్యాల గురించి మనం ఏమాత్రం కూడా ఊహించలేం. అందుకనే ఇక్కడ వాక్యం ఏమని చెప్పబడుతుంది అని అంటే, మనకున్న డబ్బును బట్టి, మనకున్న సామర్థ్యతను బట్టి వాటి మీద ఆధారపడక ప్రభు యొక్క సామర్థ్యతను బట్టి, ప్రభు యొక్క కృపను బట్టి మనకి ఏవైతే ఇప్పటి వరకు సమృద్ధి ఇవ్వబడిందో, అవి ధన రూపంలోనైనా, అవి డబ్బు రూపంలోనైనా, అవి ఆస్తి రూపంలోనైనా, అవి కేవలము దేవుని ఏర్పాటుతో, దేవుని ప్రేమతో అవన్నీ మనకు ఒక గిఫ్ట్గా ఇవ్వబడినాయి. అవి మనకు ఎందుకు ఇవ్వబడ్డాయి అంటే, తిరిగి మనము వాటి ద్వారా దేవుని ఘనపరచాలని, తిరిగి దేవునికి మహిమ రావాలని, తిరిగి ప్రభు యొక్క ప్రజలకు అది ఉపయోగపడాలని. అందుకని మనము ఆయా సమయాలలో ఎంతో సమృద్ధిలో ఉంటాం. సమృద్ధిలో ఉన్నప్పుడు మనము మర్చిపోవద్దు. సామెతలు రాసిన గ్రంథకర్త ఇలా రాస్తాడు, దేవా నాకు పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు రానివ్వకు. ఆ ఐశ్వర్యం నాకు ఎక్కువగా ఉంటే నేను నిన్ను మర్చిపోతానేమో, ఒకవేళ పేదరికం వస్తేనేమో నిన్ను దొంగలించి నువ్వెవరవో అని ప్రశ్నిస్తానేమో అని. అట్లనే మనం కూడా ప్రతిదినము ఆహార్యం అనుగ్రహించే దేవుడి యందే ఈ రోజుకి మనకి ఎంత కావాలో అదంతా ఆయనకు తెలుసు. మనం ఏం అడగకన ముందే ప్రతీదీ ఆయన ఇచ్చువాడు. ఇక్కడ గతించు ధనాన్ని మనం సమకూర్చుకున్నాక ఆ సత్క్రియలు చేయు ధనాన్ని సమకూర్చుకుందాం, ఆ ఔదార్యంతో కూడిన ధనాన్ని సమకూర్చుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో ఈ భూమి మీద బ్రతుకుటకు మీరు ఇచ్చిన సకల విధమైన ఐశ్వర్యములను బట్టి, సంపదను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవా, అది తిరిగి మీకు ఇచ్చుటకు మేము ఎలా మిమ్మల్ని మా యొక్క సంపదతో, మా యొక్క ఉన్న దాంట్లో సమస్తంతో మిమ్మల్ని ఎలా ఘనపరచాలో మాకు నేర్పించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.